కేసులో కీలక పరిణామం. 6 హత్యలకు ముందు రోజు మృతుడు రాజ్ కుమార్ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఓ బాలికను నమ్మి మోసపోయానని, అప్పుల పాలయ్యానని, జీవితంపై విరక్తి చెందినట్లు ఆ వీడియోలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మృతదేహం వద్ద లభించిన సెల్ ఫోన్ లో ఈ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీడియో జూలై 10న రికార్డ్ చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని ఫ్యూచర్ సిటీ సిపి తరుణ్ జోషి పరిశీలించి మీడియాకు వివరాలు వెల్లడించారు. అధికారికంగా మృతుడి సెల్ఫ్ వీడియోను పోలీసులు త్వరలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. Maybe he has consumed వాళ్ళు కూడా ప్రిజర్వ్ చేస్తారు. సో ఇట్ అపియర్స్ ఫ్రమ్ ది సిగ్నల్ టైం ప్రకారం అట్లా కనపడుతుంది. మేబీ హీ హ్యాస్ కన్జ్యూమ్ దిస్ హెర్బిసైడ్. సో దట్ కుడ్ బి ద పాసిబుల్ కాజ్ ఆఫ్ దట్. తర్వాత ఇది పాకెట్స్ నుంచి 1260 డబ్బులు కూడా దొరికింది. సెల్ ఫోన్ జస్ట్ వీ హ్యావ్ సీన్ ఓన్లీ దిస్ ఫోన్ ఈస్ కరెంట్లీ ఇన్ ద ఎయిర్ప్లేన్ మోడ్. బట్ ఇది గ్యాలరీలో నాకు ఒక జస్ట్ ఫార్చునేట్గా వీడియో దొరికింది. వీడియో ప్రకారం హీ హ్యాస్ మేడ్ దిస్ ఫీట్. ఆ రోజు 4:55 ఈ వీడియో తయారు చేశారు. స్వయంకి వీడియో అతనే మాట్లాడుతున్నారు. 4:55 ఇన్ ద ఈవినింగ్ బిఫోర్ ద ఇన్సిడెంట్. దిస్ వీడియో ఇస్ 2 minutes and 26 seconds video only. I will play a small portion. It clearly says that he was fed up with all this. So he says that he wanted to commit suicide. ఆ రోజు అటు కమ్యూనిటీకి కూడా సేమ్ చెప్పారు. ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత కూడా రాత్రి 11:57 ఫోన్ చేసి కూడా సేమ్ చెప్పారు దట్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దిస్ వాళ్ళకి ఇష్టం లేదు జీవితానికి. సో he wanted to commit suicide. We will just quickly play this video for you just for few seconds. You can see the play from our hand. ఇంతకు ముందు